తమిళనాడు గవర్నర్ను కాసేపట్లో టీవీకి అధినేత విజయ్ కలవనున్నారు. చెన్నై నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. గడిచిన 2 రోజులుగా సాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. కొద్దిసేపు క్రితమే కాంగ్రెస్ శాసనసభ్యులు టీవీకే అధినేత విజయ్ని తన ప్రధాన కార్యాలయం పెనయూరులో ఉన్న ప్రధాన కార్యాలయానికి వచ్చి సమావేశమయ్యారు. అదేవిధంగా ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ ప్రతినిధి సీనియర్ నేత ప్రవీణ్ చక్రవర్తి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ శాసనసభ్యులు అందరూ కలిసి కొద్దిసేపటి క్రితమే విజయ్తో సమావేశం అనంతరం తిరిగి అందరూ గవర్నర్ కలిసేందుకు బయలుదేరి వెళ్లారు. దీంతో గడిచిన 3 రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ లేకపోవడంతో గడిచిన 2 రోజులుగా తమిళనాడులో రాజకీయ అనిశ్చితి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం ఉండగా 108 వద్ద టీవీకే ఆగిపోవడంతో మరో 10 మంది శాసనసభ్యుల మద్దతు అవసరమైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మద్దతు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని టీవీకే కోరడంతో అందుకు సమ్మతించిన కాంగ్రెస్ షరతులతో కూడిన మద్దతు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఢిల్లీ నుంచి సీనియర్ నేత ప్రవీణ్ చక్రవర్తి అదేవిధంగా శాసనసభ్యులు వచ్చి పెనయూరులోనే ఆయన విజయ్ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం వీరందరూ కలిసి గవర్నర్ కలవనున్నారు. సాయంత్రం గవర్నర్ కలిసిన తర్వాత రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కానీ కొద్దిసేపటి క్రితమే విజయ్తో సమావేశం అనంతరం బయట మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ చక్రవర్తి ఏకరూప భావజాలం ఉన్న పార్టీతో జతకట్టడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నామని, అంతే తప్ప అవకాశవాద రాజకీయాలు కాదని ఆయన స్పష్టంగా చేశారు. అదేవిధంగా విజయ్తో జరిగిన సమావేశంలో మంత్రివర్గానికి సంబంధించిన సంఖ్య కావచ్చు, లేకపోతే ఇతర అధికార పంపిణీకి సంబంధించిన అంశాలు కూడా ఏ విధమైన ప్రస్తావనకు రాలేదని చెప్పి ఆయన స్పష్టం చేశారు. మరోవైపు రాహుల్ గాంధీని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేని ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించినట్టు కూడా ఆయన ప్రకటించారు. కానీ ఇప్పటికీ రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పి ఆయన ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు టీవీకే అధినేత విజయ్కి మద్దతు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడంతో 108 నుంచే ఆయన సంఖ్యాబలం 113కు చేరింది. మరో 5 సభ్యుల మద్దతు అవసరం ఉన్న నేపథ్యంలో డిఎంకేతో కలిసి కాంగ్రెస్ పార్టీ డిఎంకే కూటమిలో పోటీ చేసిన వామపక్షాలు అదేవిధంగా వీసీకే కూడా ఆయనకు మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోయినట్లే చెప్పాలి. సాయంత్రం గవర్నర్ కలిసిన తర్వాత రేపు ఎన్ని గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రమాణ స్వీకార సమయంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ప్రమాణం చేసేందుకు అవకాశం ఉందన్న అంశాలపై కూడా స్పష్టత వచ్చేందుకు వీలుంది. మరోవైపు డిఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చి టీవీకే అధినేత విజయ్కి మద్దతు ప్రకటించడాన్ని డిఎంకే తీవ్రంగా ఖండించింది. అవకాశవాద రాజకీయాలని చెప్పి కాంగ్రెస్ వెన్నుపోటు చెల్లిపోయిందని చెప్పి విమర్శలు చేసింది. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్న తమిళ ప్రజల మనోభావాలకు అనుగుణంగా టీవీకేకి మద్దతు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. అదేవిధంగా కొన్ని షరతులు కూడా విధించారు. రాజ్యాంగ పరంగా కానీ లేకపోతే మతతత్వంగా వ్యవహరించే పార్టీలను దరిచేర్చుకోకూడదన్న స్పష్టమైన షరతు విధించారు. అదేవిధంగా ఈ మద్దతు అన్నది కేవలం ఈ ప్రభుత్వ ఏర్పాటుకే కాదు, 10 సంవత్సరాల పాటు దశాబ్ద కాలం పాటు ఈ మద్దతు కొనసాగుతుందని, తమిళనాడులో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమ మద్దతు కొనసాగుతుందని, అదేవిధంగా తమిళనాడు ప్రజలు కావచ్చు, ముఖ్యంగా యువత మహిళలు మద్దతుగా టీవీకేకి విజయ్కి ఓట్లేసి మెజారిటీ ఇచ్చిన నేపథ్యంలో వాటిని గౌరవిస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు ఇస్తున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రకటించింది. మరోవైపు ఏఐడిఎంకే నేతలను టీవీకేకి సంబంధించిన పార్టీ నేతలు సంప్రదించారన్న అంశంపై 2 పార్టీల వైపు నుంచి ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన అంటే కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా వామపక్షాలు, వీసీకే పార్టీ, అదేవిధంగా మిగిలిన చిన్న పార్టీలు అన్ని
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు ఇస్తున్న నేపథ్యంలో అటు డిఎంకేతో కానీ ఏఐడిఎంకేతో అవసరం ఉండకపోతున్న అభిప్రాయం రాజకీయ పరిశీలనలు వ్యక్తమవుతోంది. ఏమైనప్పటికీ తమిళనాడులో సరికొత్త శకం ప్రారంభమైందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఒకే పార్టీ మాత్రమే అధికారంలో ఉండేది. అటు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, వారందరూ కలిసి ఎన్నికల సమయంలో కూటమిగా పోటీ చేసినప్పటికీ అధికారాన్ని మాత్రం ఒకే పార్టీ అధికారంలో ఉండేది. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా విజయ్కి మద్దతు ఇచ్చే, టీవీకేకి మద్దతు ఇచ్చే పార్టీలు కూడా ప్రభుత్వంలో చేరేందుకు అవకాశం ఉండడంతో తమిళనాడు చరిత్రలో సరికొత్త రాజకీయ శకం ప్రారంభమైందనే చెప్పాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు నారాయణప్ప.